హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఇవాళ రెసిపీ వచ్చేసి పాత పద్ధతిలో తక్కువ మసాలాలతోటి ఎక్కువ రుచితోటి మటన్ కర్రీ చేసి చూపిస్తానండి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 5 లవంగాలు, ఇంటి చెక్క, 1 లవంగా. ఇంతేనండి. అమ్మమ్మ వాళ్ళు ఈ గరం మసాలాలతోనే కర్రీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇందులో అనాస పువ్వులు అవేం వేసేవాళ్ళు కాదండి. ఈ లైట్గా వేగిన తర్వాత లాస్ట్లో 2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేయించిన అవసరం లేదు. ఇప్పుడైతే గసాలు చాలా తక్కువ వాడుతున్నారు. వీటిని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. మటన్ 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. చిన్న స్పూను పసుపు, 1 పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్లు కారం. కారం కాస్త ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్లోకి ఎప్పుడైనా బాగుంటుంది. 3 స్పూన్లు ఆయిల్ పోసి ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసుకుని పండిన 2 టమాటాలు మీడియం సైజు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అప్పట్లో తాలింపులు అవి వేసేవాళ్ళు కాదండి. ఇలా అన్నీ కలిపెట్టేసేవాళ్ళు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసుకుని మొత్తం అంతా ఒకసారి గరిటెతోటి కలిపేసేసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ మీడియంలో పెట్టుకుని అరగంట పాటు ఉడికించుకోవాలి. చూడండి, 30 మినిట్స్ తర్వాత 50% ఉడికింది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న గరం మసాలా 1 స్పూన్ వేసి కర్రీ బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 30 మినిట్స్ ఉడికించుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న గరం మసాలా ఇంకొక స్పూన్ వేసుకుని కొత్తిమీర, పుదీనా చల్లుకోవటమే. టోటల్గా నాకు కర్రీ ఉడకడానికి 1 అవర్ పట్టిందండి. 30 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో, 30 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. ఈ పాత పద్ధతి మటన్ కర్రీ మీకు కూడా నచ్చింది కదూ? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.